ఇద్దాం తమ్మి కూర్చో 2 నిమిషాలు. రైతులు చాలా మంది మాట్లాడాలని కోరుకున్నారు. దయచేసి ఒక ఇద్దరికి అవకాశం ఇచ్చే ఒక ప్రయత్నం చేస్తా. ఇగో మీ పేరు చెప్పి మీ ఊరు. నేడు రైతు దీక్ష కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన షాబాద్ మండల ప్రజలకు మరియు సభ వేదికను అలంకరించినటువంటి పెద్దలకు మరియు ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి కేటీఆర్ అన్నగారికి మరియు సత్యేంద్రారెడ్డి గారికి, శ్రీనివాస్ గౌడ్ అన్నగారికి మరియు మీర్ మహమూద్ అన్నగారికి, ఎమ్మెల్యేలకు నరేందర్ రెడ్డి అన్నగారికి మీ అందరికి కూడా నా యొక్క హృదయపూర్వక ఆహ్వానం. ముఖ్యంగా మన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎట్లుందంటే ఒక పిట్టల ధర ప్రభుత్వం లెక్కున్నది. మొత్తం ఇంట్లోకి పిట్టల ధర వస్తుండే. నేను చెరుకు ఉత్తం కింద మంట పెట్టినా చెర్ల బియ్యం పోసినా ఇక మీ అందరికి అన్నం పెడతా అంటుండే. ఇక పెడితే మనం తినుకుంటా కూర్చోవాలి చెరువు కట్ట మీద. అట్లున్నది బేరం. ఇప్పుడు రైతులందరూ కూడా చెర్ల దూకి పెట్టి చచ్చిపోయేటట్టు, అన్నం తినేటట్లేదు కానీ చెర్ల దూకి చచ్చిపోయేటట్టు పరిస్థితి ఏర్పాటు చేసిండు. ముఖ్యంగా రేవంత్ రెడ్డికి రైతుల ఉసురు ముడుతుంది. మన ప్రభుత్వంలో రైతు భరోసా కార్యక్రమం మనం చెప్పకున్నా ప్రతి ఒక్కరికి రైతు భరోసా టింగ్ టింగ్ అని చెప్పి సప్పులు వస్తుండే. అదే సప్పుల ప్రకారం పైసలు తెచ్చుకుంటుంది. ఇప్పుడు గడియారం తిరుగుతున్నది కానీ రైతులు బ్యాంకుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. ఇంకా రెండు పంటల పైసలు ఇంకేలే. అంటే ఒక 5 ఎకరాలు మినిమం తీసుకుంటే కూడా ప్రతి రైతు 30-60 వేలు లాస్ అయిపోయింది. ఇప్పటికే 60,000 రూపాయలు ఈ రోజు వేస్తా రేపు వేస్తా అని చెప్పి అంటున్నారు. ఇంతమంది మరి రైతుల ఉసురు నీకు ముట్టదా రేవంత్ రెడ్డి అని నేను అడుగుతున్న సభాముఖంగా మా పెద్దల సమక్షంలో. ఇంతమంది రైతుల ఉసురు పోసుకొని మరి నువ్వు ఏం బాగుపడతావు అనేది అర్థం కాదు. ఇంకొకటి మహిళలకు చెప్పిండు ఇది 2 ఏళ్ళు అన్నాడు, 2 ఏళ్ళు అని చెప్పి రాళ్ళు. ఇప్పుడు నేను వస్తే 4 ఇస్తా అన్నాడు. మరి ఈ 2 ఏళ్ళు ఎవడు కొట్టేసింది? కొట్టేయలేదా? అవునా కదా? 4 ఇస్తున్నాడా మీకు? మరి 2 ఏళ్ళు ఎవరైనా కొరికినాయా? ఎలుకలు కొరికినాయా? లేకపోతే ఏమైనాయి? ఏళ్ళు లేకుండా అయింది ఆయన. అవునా కదా? అడగాలన్నా వద్దా? ఇప్పటికైనా మహిళలందరూ కూడా ఖచ్చితంగా రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి వస్తుంది. మీరందరూ కూడా ఆలోచన చేయాలి. మరి మహిళలకు కూడా అందరికీ ఆడపిల్లలందరికీ కూడా 2500 ఇస్తాడు. సంవత్సరం అవుతున్నది. వాళ్ళది ఒక 30,000 రూపాయలు లాస్. ఇంతమంది ఉసురు పోసుకొని నువ్వేం బాగుపడతావు అనేది అయితే మాకు అర్థమవుతలేదు. ఒక రైతుగా ఈరోజు ప్రభుత్వ వ్యతిరేకతకు కానీ దేనికి కానీ మనం ఒక నల్ల బ్యాడ్జ్ పెట్టుకుంటే సరిపోతుంది. కానీ నిండా మునిగిన రైతు లెక్క నల్ల డ్రెస్ వేసుకొని నిరసన తెలిస్తే కూడా మరి ఆయనకి ఏమవుతుందో ఏమో తెలియదు. కాబట్టి పెద్దలందరూ కూడా ఈ సమయం ఇచ్చినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు. జై కేసీఆర్. ధన్యవాదాలు. జై కేటీఆర్. ధన్యవాదాలు సోదరా. చాలా మంది రైతులు మాట్లాడడానికి తయారున్నారు నాకు తెలుసు, కానీ ఇక్కడ సమయం లేదు. మీ అందరి బాధ మాకు తెలుసు. రుణమాఫీ కాలేదు, రైతు బంధు రాలేదు, బోనస్ కాలేదు. సంపూర్ణంగా ఈ సంవత్సరం కాలంలో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత రైతు విశ్వాసాన్ని నట్టినిచ్చిండ్రు ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం. మాకు మీ బాధ తెలుసు కాబట్టి కేసీఆర్ గారు మమ్మల్ని అందరినీ కూడా మీ తరఫున కొట్లాడమని మేము పంపారు. కాబట్టి మాకు బరాబర్ తెలుసు మీ బాధ, మీ యొక్క మాట మాకు బాగా తెలుసు. కాబట్టి ఇప్పుడు పెద్దలు మాజీ ఎమ్మెల్యే వికారాబాద్ ఆనంద్ గారిని మాట్లాడాలని కోరుకుంటున్నాను. జిల్లా అధ్యక్షులు ఆనంద్ గారిని మాట్లాడాలని కోరుకుంటున్నాను.